ప్రస్తుత పరిస్థితుల్లో గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన ఏంటనేది ప్రపంచం మొత్తం చూసింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నాటి విభజన కంటే ముందు జరిగిన దారుణం కంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలోనే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నష్టపోయింది అనేది స్వయంగా ఇప్పటి ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు. ప్రజల అభిప్రాయం కూడా దాదాపుగా అంతే, 100కి 100 పాళ్ళు అంతే. కానీ జగన్ భయాన్ని, జగన్ దెయ్యాన్ని, జగన్ భయం అనే దెయ్యాన్ని గనక వదిలించకపోతే అక్కడికి పారిశ్రామికవేత్తలు వచ్చి స్వేచ్ఛగా పెట్టుబడి పెట్టే పరిస్థితి, అక్కడ ప్రజలకు ఉపాధి కల్పించే పరిస్థితి అవకాశాలు ఉన్నాయా? అసలు ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అర్థం చేసుకొని ఆ దిశగా ప్రయత్నాలు చేయటం లేదనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. నిన్న నేను ఒక చాలా 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 పెద్ద 1964 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్, అంటే ఇవాళ 1964 అంటే అదొక 36 ఇయర్స్ ప్లస్ 25 ఇయర్స్, అంటే దాదాపు 60 సంవత్సరాల క్రితం ఐఏఎస్ పాస్ అయిన ఒక చాలా పెద్ద అధికారి, తప్పేమీ లేదు పేరు చెప్పినా కూడాను, పద్మనాభయ్య గారు. చాలా పెద్దవారు. అసలు సెంట్రల్ హోమ్ సెక్రటరీగా 4 ప్రధానమంత్రుల కింద చేశారు. ఒకళ్ళు కాదు, మోడీ దగ్గర చేయలేదు కానీ వాజ్పేయి గారి దగ్గర చేశారు, మన్మోహన్ దగ్గర చేశారు, ఐకే గుజరాల్ దగ్గర చేశారు, దేవాగౌడ్ దగ్గర చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నాగా వాళ్ళ అలర్లను అణిచివేయటానికి, వాళ్ళని నెగోషియేటింగ్ టేబుల్ దగ్గరికి తీసుకురావడానికి మొదటి కృషి చేసిన వ్యక్తి పద్మనాభయ్య గారు. అట్లాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో అంత పెద్ద ఆయన. నేను ఎప్పుడో 2 నెలలకి 3 నెలలకి 4 నెలలకి ఒకసారి నమస్కారం పెట్టుకోవడానికి వెళ్తుంటా. నిన్న వెళ్ళే ఏదో మాటల మధ్య ఈ ఆంధ్ర పరిపాలన, చంద్రబాబు, వీటి మీద ఆయనకు వచ్చిన. చంద్రబాబు గారు ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు ఢిల్లీలో ఆయన కలుసుకున్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఆయన హోమ్ సెక్రటరీగా ఉన్నప్పుడు అనేక సార్లు చంద్రబాబు గారు వెళ్ళారు. ఆయన ఒకటే ప్రశ్న వేసాడు, కళ్ళు ఎదురకుండా కనపడుతున్నాయి కదా వాళ్ళ అకృత్యాలు. చాలామంది చెప్తూ ఉంటారు నాకు, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఘోరాలు అన్నీ చేశారని. నేనైతే ఆంధ్రప్రదేశ్ రాలేదు, కానీ అన్ని సాక్ష్యాలు ఎదురుకుండా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటారు అని అడిగారు. నన్ను అనుమానం వ్యక్తం చేశారు మీ దగ్గర? నా దగ్గర అసలు ఆయన అంత పెద్ద ఆయనకి నేను చెప్పేటంతటోండే తెలియదు సార్, నేను కూడా ఈ మధ్యకాలం ఆంధ్ర వెళ్ళటం లేదు అని చెప్పా. బహుశా బీజేపీ వాళ్ళు ఏమన్నా హింట్ ఇచ్చారేమో, జగన్ ఏమో అనబాకపోయా మనోడేను అని ఏమన్నా చెప్పారేమో, లేకపోతే ఇంత అచేతనంగా ఎందుకుంటాడు ఇతను చంద్రబాబు అని అన్నారు. అంటే ఒక వ్యాలిడ్ పాయింటేనండి అది. జగన్ అంటే వాళ్ళకేం కోపం లేదు. ఢిల్లీలో రకరకాల లావాదేవీలు ఉన్నాయి 5 ఏళ్లలో వీళ్ళ మధ్య. అంబానీకి కావాల్సిన వాడు కూడా ఈయన జగన్ పార్టీకి ఎంపీ పరిమళ నత్వాని ఏదో. సో ఇప్పటికీ ఉన్నాయి. విజయసాయి రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే అమిత్ షా దగ్గరికి వెళ్లకుండా ఢిల్లీ నుంచి రాడు. మరి ఒకవేళ అట్లాంటిది ఏదైనా చంద్రబాబు చెప్పకపోతే చంద్రబాబు ఎందుకు అసలు ఇంత ఉదాసీనంగా ఉంటారో నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అన్నారు ఆయన. అంటే మీ నంబరు 3,70,00,000 అంతకుముందు 3,69,99,999 అందుకుంది, ఇదే సందేహం అన్న నవ్వుతా. అంటే సంథింగ్ మస్ట్ బి మిస్టీరియస్, సంథింగ్ మస్ట్ బి రాంగ్ అన్నారు ఆయన. సో చంద్రబాబు నాయుడు ఆ పెనుభూతాన్ని, వైసీపీ అనే పెనుభూతాన్ని అసలు టచ్ చేయకుండా ఈయన ఎంత పరిపాలన చేసినా ఇన్వెస్టర్స్కి నమ్మకం కుదరదు. ఇప్పుడు అతను పట్టుకెళ్ళిపోయాడు కదా జయదేవ్, అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళని చెన్నైయో లేకపోతే హైదరాబాద్కో ఎక్కడో పట్టుకెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీలు పెట్టినా, మీరు భూములు ఇచ్చినా, వాళ్ళు బ్రహ్మాండమైన బిల్డింగులు కట్టినా, నెట్వర్క్ డెవలప్ చేసిన, తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అంటే ఎండ్ ఆఫ్ ది గేమ్, ఎండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎంతైనా డెవలప్ చేసుకోండి, ఒర్రీ ఏముంది.
డెవలప్ చేసిన మొత్తం అన్నా మాకు రాసి ఇచ్చేసేయండి, లేదు మీరు వెళ్ళిపోండి. కాకినాడ పోర్ట్ ఏమైంది? ఏ, అందువల్ల ఏంటంటే పీపుల్ ఆర్ నాట్ ఎష్యూర్డ్ ఇనఫ్ దట్ జగన్మోహన్ రెడ్డి విల్ నాట్ కమ్ బ్యాక్. ఒకటి, లోకేష్ ఇతను పవన్ కళ్యాణ్ కేంద్ర సహాయంతో ముఖ్యమంత్రి ఎట్లా అవ్వాలనే ఆలోచనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి ఇక ముందు ముందు చాలా ఇబ్బందులు తీసుకురావటం తథ్యం, ఖాయం, 100% తను విమర్శించలేని చోట చంద్రబాబు గారిని నాగబాబు గారితో విమర్శింపజేస్తారు. నాగబాబు గారి నోరు అసలు మామూలు నోరు కాదు. అక్కడ ఒక మూడు పాయింట్లు అంటే కేంద్రం ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అనేది ఒకటి జనంలో చాలా బలంగా ఉన్న ఒపీనియన్. జగన్మోహన్ కట్టడి చేయట్లేదు రెండో కారణం. లోకేష్ గారు కూడా పార్టీని వదిలేసి ఆ మంత్రిపరమైన వచ్చే సౌకర్యాల మీద చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. ప్రజా దర్బార్ కావచ్చు, ఆ వికలాంగులతో కూర్చుని వాళ్ళ సమస్యలు నిమిషాల మీద పరిష్కరించడం కావచ్చు, విద్యాపరమైన సంస్కరణలు తీసుకురావటం కావచ్చు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్తో కూర్చుని డిస్కస్ చేయటం కావచ్చు. ఆల్ దీస్ రిఫార్మ్స్ మే బి ఆల్ రైట్, బట్ వాట్ అబౌట్ ది పార్టీ? మీకు ఎందుకని నేను చెప్తున్నానంటే ఈ విషయం, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఉన్నాగా దగ్గుపాటి వెంకటేశ్వరరావుని ఆరోగ్య శాఖ ఇచ్చి నువ్వు అది చూసుకో, పార్టీలో వెళ్ళిపెట్టబాక అన్నాడు ఆయన. ఈ నిద్రలగిస్తే సెక్రటరేటు, హెల్త్, గోలా అయింది. చంద్రబాబు నాయుడు గారికి పార్టీ అప్పగించారు, పార్టీ ప్రధాన కార్యదర్శి అని. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఉమ్మడి రాష్ట్రంలోని దాదాపు ప్రతి మండలం, ప్రతి మేజర్ విలేజ్ నుంచి ముఖ్యుల్ని ఐడెంటిఫై చేసి బై నేమ్ అండ్ బై క్యాస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా బ్యాచ్ల వారీగా ఎన్టీఆర్ భవన్కు తీసుకొచ్చి 3 రోజులు వాళ్ళకి శిక్షణా తరగతులు, ఈయన పర్సనల్గా అటెండ్ అవ్వటం, వాళ్ళని అడ్రస్ చేయటం, వాళ్ళని బై నేమ్ పిలవటం, సుబ్బారావు మీ ఊళ్ళో ఎట్లా ఉంది దేనికి పళ్ళు అని అడగటం, ఒక ఫోర్స్ని చంద్రబాబు నాయుడు గారు తయారు చేశారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతే వాళ్ళ పిల్లలు తెలుగుదేశంలో ఉన్నారు ఇవాళ. కూతుళ్ళు అయితే కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు అయితే కొడుకులు, కోడళ్ళు, ఆ రకంగా ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ని తయారు చేశారు కార్యకర్తలకి, పార్టీకి.